ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని భావించే కొన్ని రకాల సూపర్ ఫుడ్ సప్లిమెంట్లు, పోషకాహార మాత్రలు, పొడులు ఇప్పుడు అమెరికాలో ఆందోళనకు కారణమవుతున్నాయి. వీటిని వాడటం వల్ల ప్రమాదకరమైన సాల్మొనెల్లా బ్యాక్టీరియా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. అమెరికా వ్యాప్తంగా ఇప్పటికే 36 రాష్ట్రాల్లో ఈ ఇన్ఫెక్షన్ కేసులు నమోదైనట్లు అక్కడి ఆరోగ్య నియంత్రణ సంస్థలైన CDC, FDA వెల్లడించాయి. ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తికి సంబంధించిన మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆన్లైన్ వేదికలైన అమెజాన్, వాల్మార్ట్, టార్గెట్ వంటి ప్రముఖ సంస్థల ద్వారా విక్రయించిన కొన్ని బ్రాండ్ల మునగాకు క్యాప్సూల్స్, గ్రీన్ సూపర్ ఫుడ్ పౌడర్లలో ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనితో అప్రమత్తమైన కొన్ని ప్రముఖ సప్లిమెంట్ కంపెనీలు మార్కెట్లోకి విడుదల చేసిన తమ ఉత్పత్తులను తక్షణమే వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించాయి. సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన 6 గంటల నుంచి 6 రోజులలోపు లక్షణాలు బయటపడతాయి. తీవ్రమైన విరేచనాలు, కొన్నిసార్లు రక్తంతో కూడినవి, విపరీతమైన జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, డీహైడ్రేషన్. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవారు 4 నుంచి 7 రోజుల్లో ఈ ఇన్ఫెక్షన్ నుండి కోలుకుంటారు. అయితే 5 ఏళ్లలోపు పిల్లలు, 65 ఏళ్ళు పైబడిన వృద్ధులు మరియు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఇది సోకితే పరిస్థితి విషమించి ఆసుపత్రిలో చేరాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వెనక్కి తీసుకున్నట్లు ప్రకటించిన బ్రాండ్ల సప్లిమెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. వాటిని వెంటనే పారేయడం లేదా కొన్ని స్టోర్లలో తిరిగి ఇచ్చేయడం మంచిది. ఈ మాత్రలు లేదా పొడులు తగిలిన వంటగది ఉపరితలాలు, పాత్రలను వేడి నీరు మరియు సబ్బుతో శుభ్రంగా కడగాలి. ఈ లక్షణాలు తీవ్రంగా కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.